కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేనిఫెస్టోలో మహిళలకు ఉచిత బస్సు స్త్రీశక్తి పథకం అని పెట్టి ఆటో కార్మికులకు అన్యాయం జరగకుండా మేము చూస్తామని చెప్పేసి మాట ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర అయినా సరే ఈ రోజు వరకు కూడా ఆటో కార్మికులకి ఏ విధమైన న్యాయం కానీ వాళ్ళకి ఏం చేస్తారన్నది మేనిఫెస్టోలో పెట్టింది కూడా అమలు చేయటువంటి పరిస్థితి. ఈ అమలు చేయడం పోవడం ఎలాగున్నా ఈరోజు స్త్రీశక్తి పథకం పెట్టి ఆటో కార్మికుల్ని రోడ్లు పాలు చేసేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. సుమారు ఇవాళకి 20 రోజుల నుంచి మహిళలకు ఉచిత బస్సు పెట్టి ఆటో కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా పడుతున్నటువంటి ఇబ్బందులు చూస్తున్నా కానీ ఈ రోజు వరకు మంత్రుల బృందం కానీ కమిటీ కానీ ఎవరు కూడా ఈ యొక్క ఆటో కార్మికుల కోసం ఏ విధమైనటువంటి ఏం చేస్తారనేటువంటిది కూడా ఈ రోజు కూడా చెప్పబోవడం అనేది చాలా సిగ్గుచేటు. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆంధ్ర ఆటో వాళ్ళ ఆటో యూనియన్ అధ్యక్షుడిగా ఈ జిల్లాలో రేపు 12వ తేదీ 13వ తేదీ దీక్షలు చేపట్టి జిల్లా వ్యాప్తంగా బంద్ పాటించి దీక్షలు పెట్టి ప్రభుత్వానికి మీడియా ద్వారా తెలిసే విధంగా కార్యాచరణ రూపొందించాం.